జూన్ 11 దేవుని వాగ్దానం. దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. కీర్తన 14:5. మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం కూడా మరొక నూతన దినాన్ని చూసి ప్రభువుని స్తుతించే కృప దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని దినాలుగా మీ మధ్యకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. మరలా తిరిగి మీ మధ్యకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తున్నాను. ప్రభు చిత్తంలో మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగింపబడే వారంగా ఉండాలి. ఆయన మనలను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన స్థానం మనలను గొప్ప వ్యక్తులుగా, గొప్ప విశ్వాసులుగా తీర్చిదిద్దుతుంది. చాలాసార్లు మన యొక్క ప్రయాణంలో మనకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ లేరు అని చాలా బాధపడుతూ ఉంటాం. నా పక్షమున ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది అనే ఆలోచన కూడా ఎందరికో ఉంటూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఒక్క విషయాన్ని ఎప్పుడు మర్చిపోద్దు. నీ పక్షాన నీ దేవుడు ఎప్పుడూ ఉంటాడు. మన పక్షమున ఉండేవాడు మన దేవుడు. ఆయన ఎన్నడూ మనలను విడువడు, ఎడబాయుడు. మన పక్షా నుండి వ్యాజ్యమాడే దేవుడు మన దేవుడు. అయితే నీవు నీతిని కలిగి జీవించాలి. ప్రభు వాగ్దానంలో కూడా అదే చెప్తా ఉన్నాడు. ఆయన దేవుడు నీతిమంతుల సంతానము పక్షమును ఉంటాడు. నీవు నీతి కలిగి ఉంటే నీ సంతానం అంతటినీ ప్రభు కాపాడుతాడు. అంటే మనము చేసే భక్తి మనకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా, మన సంతానం అంతటికి కూడా ఎంతో ఉపయోగకరంగాను దేవుని చేత సంరక్షింపబడేదిగాను ఉంటుంది. అట్టి ఆశీర్వాదాలు దీవెన నీవు పొందుకోవాలంటే దేవునితో ఉండటం నేర్చుకో, దేవునిలో ముందుకు వెళ్ళటం నేర్చుకో. తత్ఫలితం నీ జీవితంలో గొప్పగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలము తోడుగున్నారు. ఈ నూతనమైన దినం నీ బిడ్డలకు ప్రభువా నీవు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. నీవు వారితో మాట్లాడండి. మీ సహాయము నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీవు వారి పక్షాన్ని నుండి వ్యాజ్యమాడమని ప్రార్థించుచూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.